నిలబడితే చాలు, నేను నిన్ను మాట్లాడి బలమైన వ్యక్తినిగా చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. దిస్ ఆఫ్టర్నూన్ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సముఖంలో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఈ యొక్క యూత్ రిట్రీట్లో దేవుడు నాతో మాట్లాడాలి, నేను బలమైన వ్యక్తిగా చేయబడాలి అనుకొని ఆశతో ఉన్నటువంటి నీవు, ప్రభువు కొరకు నీవు చక్కగా నిలబడితే దేవుడు నీ ఎడల కలిగినటువంటి ఉద్దేశాన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. డోరీ నాతో చప్పలుదాం. ప్రభువా నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, అయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా. గ్లోరీ. నాతో పాడాలి. అయ్యా నీవే మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడకపోయినా యేసయ్య నీతో మాట్లాడితే ఏంటట? మేలు. ఆమేన్. హల్లెలూయా. మా ఆయన మాట్లాడట్లేదండి, మా చెల్లెలు మాట్లాడట్లేదండి, మా అక్క మాట్లాడట్లేదండి, మా అయ్యగారు మాట్లాడట్లేదండి, మా కుటుంబం ఎవరు మాట్లాడకపోయినా పర్వాలే, యేసయ్య మాట్లాడితే చాలు. ఆమేన్. చెప్దాం, యేసయ్య నాతో మాట్లాడు. మరి యేసయ్య మాట్లాడితే ఎట్టుండాలి నువ్వు? ఇప్పుడే వాక్యం ఏందో ఎట్టుండాలి? అది చప్పట్లు కొట్టండి తమ్ముడికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉండాలట? చక్కగా ఉండాలి. మరి వంకరు ఉంటే కుదరదు కదా. చాలా మంది చాలా చక్కగా ఉంటారు చూడటానికి, చాలా అందంగా ఉంటారు చూడడానికి. వాళ్ళని చూస్తే వీళ్ళంత మంచి వాళ్ళు అనుకుంటాం, లోపలంతా వంకర పులే, వంకర తలంపులే, వంకర ఆలోచనలే, వంకర పనులే. దేవుడు అంటాడు, యేసుకేలా నేను నీతో మాట్లాడాలంటే యు హ్యావ్ టు స్టాండ్ పర్ఫెక్ట్లీ బిఫోర్ మీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబడాలి, చక్కగా నిలబడాలి. నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కొంచెం ఊపు వచ్చింది నాకు. ఊపితే నాకంటే తోపుగాళ్ళాడు, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అని చెప్పేసి అసలు పొజిషన్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది, కథ అంతా కూడా వేరైపోయింది అనమాట. వేరైపోతే అప్పుడు నేను ఫోటోగ్రఫీ చేసేటటువంటి వాడిని. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు. ఐ లైక్ టు డూ ఇట్. ఆమె అయ్యగారికి కూడా తెలుసు అనుకుంటా. దేవుని స్తోత్రం. ఆ రోజులో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండేవి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో సెట్ అయ్యాలంటే దరిదాపు నైట్ పూట వేయాలి. నైట్ పూట వేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో వేసేటప్పుడు కొంచెం డార్క్నెస్ ఉంటే బాగుంటుంది, ప్రింట్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి నైట్ కొంచెం వర్క్ పెట్టుకునేవాళ్ళం. ఆ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఎవడో ఒక ఆయన చచ్చిపోతే 10-12 ప్రింట్ వేయమంటే నైట్ పూట ఉన్నాం. నైట్ పూట ఉంటే ఆ రోజు ఎందుకో మా ఊరికి కొదమసింహం సినిమా వచ్చింది. ఏ సినిమా? మెగాస్టార్ చిరంజీవికి వచ్చే ఇష్టం బాగా. ఆ సినిమాకు పోదామని నా ఫ్రెండ్ అన్నాడు, రే ఈరోజు సినిమాకు పోదాము, కొదమసింహం బాగుంటుంది అని అంటే, అప్పటి వరకు సినిమాలు చూసింది కాదు. నా లైఫ్లో సినిమా హాల్కి పోయి కరెక్ట్ సినిమాలు చూసింది ఏంటంటే మేబీ ఏళ్ల మీద లెక్క పెడితే ఒక 20 ఉంటాయి, అంతకు మించి ఎక్కువ చూడలే. సో ఆ రోజు ఫస్ట్ పిక్చర్ అది. ఆ పిక్చర్కి సెకండ్ షోకి వెళ్దామని చెప్పేసి మా ఓడంటే సరే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. వెళ్దాం అనుకున్న తర్వాత నా కర్మగాలి ఆ రోజు మా నాన్న పులిపాడు అనే ప్రాంతానికి స్వార్థకి వెళ్ళేవాడు. ఆ స్టైల్లో పులిపాడు ప్రాంతానికి స్వార్థకి వెళ్ళి వాక్యం చెప్పి దరిదాపు 10 గంటలప్పుడు గురజాల సీతారామ ట్యాక్సీ గుండా వస్తున్నాడు. మేము కరెక్ట్గా అక్కడే ఉన్నాం. ఎవరు? నేను, నా ఫ్రెండు. మా నాన్న కరెక్ట్గా అటు నుంచి వస్తున్నాడు, మేము అక్కడ ఉన్నాం. మా నాన్న కనపడగానే 1 నుంచి 2, 2 నుంచి 3, 102 కొట్టుకుంటుంది. ఏంటిది?
గుండెకాయ. సరే మా నాన్న వచ్చాడు, మొత్తం మీద వచ్చేది ఏంద్రా ఇక్కడ ఉన్నారు అనేసరికి, డాడీ ఇట్లా సంగతి ఫోటోగ్రఫీ చేస్తాం కదా, నైట్ 12 ఒక ప్రింటింగ్ ఉంది డాడీ, నేను అన్న వెళ్ళి ప్రింట్ వేయాలని చెప్పాం. నేను పెద్ద కొడుకును కాబట్టి అబద్ధం చెప్పను అనుకొని మా నాన్న నిజమే అనుకుని ఓకే అన్నాడు. అమ్మయ్య, వెళ్ళిపోయాడు మా డాడీ. మా డాడీ వెళ్ళిపోయాడు, కానీ నాకు భయం ఉంది. మా చుట్టుపక్కల ఉంటారు గెస్ట్ హౌస్లో, వాళ్ళలో నామకార్థ క్రైస్తవులు ఉంటాడుగా, ఎవడో ఒకడు సెకండ్ షోకి వచ్చాడు కదా, వచ్చి వాడాడు నన్ను గుర్తుపడుతున్నాడని చెప్పేసి నేనేం చేశానంటే ప్యాంట్ వరకు మడుచుకొని ఈ సొక్కా బొత్తాలు కరెక్ట్గా ఇట్ట పెట్టకుండా అడ్డంగా పెట్టి, రిక్షాలు దొక్కేటప్పుడు ఇప్పుడంటే మనకు ఆటోలు వచ్చినాయి కాబట్టి అంతకుముందు రిక్షాలు దొక్కేవాళ్ళు ఎట్లా ఉంటాడు, ఎర్రగొట్ట కట్టుకునేవాళ్ళు. తెలుసా మీకు ఐడియా ఉందా? ఎర్రగొట్ట కట్టుకొని వచ్చేవాళ్ళు. ఈ ఎర్రగొట్ట కట్టుకొని ఇక సినిమా హాల్లోకి పోతున్నా. ఎట్ట పోతున్నంటే ఎట్ట పోతున్నా అనమాట. ఎందుకో ఈ ఎర్రగొట్ట కట్టుకొని ఈ కుంటికాలు పెట్టుకొని ఎట్ట పోతే ఎవడనుకోని ఎవడో కుంటోళ్ళే సినిమాకు పోతున్నాళ్ళు అనుకుంటారని చెప్పేసి సినిమా హాల్లోకి పోయాను. మొత్తం మీద తెర మీద కొదమ సింహం చూపించబడదా, ఇక నాకు అసలు మామూలుగా లేదు, నేను గుర్రం ఎక్కినట్టుంది. ఇక చూస్తున్నాను, నాకు తెలియదు వాడు ఇంటర్వెల్ ఎప్పుడు లైట్ వేస్తాడని. నేను నోరు తెరి సత్తాగా చూస్తున్నాను. అబ్బా బ్రహ్మాండంగా ఆడుతుంది, చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, సినిమా మంచి రోజుపట్టు మీద ఉంది. ఈ లోపల ఇంటర్వెల్ అని చెప్పేసి కొదమ సింహం ఇట్లా లేచింది, లేవంలో లైట్ వేసాడు. లైట్గా నాకు గుండె పగిలింది. అమ్మా ఇప్పుడు ఎవడని చూస్తాడేమో నా పరిస్థితి ఏంటని చెప్పేసి అటు చూస్తుంటే పక్కన ఇంకోడు ఉన్నాడు, వాడు మా సంఘ పెద్ద కొడుకు. వాడి కలిసి చూసరికి నాకు గుండెలు పగిలి, తెల్లారి బల్లారాధన. ఇక ఈడి కాళ్ళు నేను పట్టుకొని నీకు దండం పెడితే యాహానన్నో, మా నాన్నకి చెప్పు యాహానన్ను అంటే వాడంటాడు, నువ్వు కూడా మా నాన్నకి చెప్పను జానన్నో నీకు దండం పెడతా. వాడు నేను బతిలాడుకోవటం అయిపోయింది. భయం ఉంది లోపల. సినిమా అయితే కొదమ సింహం చూస్తున్నాను కానీ సింహానికి భయం పడుతుంది. లోపల గడగడ వణుకుతున్నా. ఇక మొత్తం మీద తెల్లారిది సినిమా చూసాం, వాడు పల్లెకొంత పోయాడు, నేనే ఇంటికి వచ్చేసాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం కొంచెం డ్రమ్ము బాగా కొడతాం. ఆ రోజుల్లో మాకు డ్రమ్ ఉండేది, ఇప్పుడులాగా బెన్నీలాగా రిథం ప్యాట్లు ఎట్టి కొట్టడానికి మాకు అప్పుడు డ్రమ్మే ఉండేది, ఇట్టా కొట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు మొత్తం మీద ఆ రోజుల్లో మా నాన్న పాట పాడాలి, నేను డ్రమ్ము కొట్టాలి. ఇక ఆదివారం బల్లారాధన స్టార్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం పల్లెకొంత నుంచి, పులిపాడు నుంచి, పైడిపాడు నుంచి, అందరు చుట్టుపక్కల గ్రామాల నుంచి, 5-5 గ్రామాల నుంచి పబ్లిక్ వస్తారు. ఆ రోజు మంచి ఉద్యోగంగా పాటలు జరుగుతున్నాయి. నా సూప్ మాత్రం ఆ యాహాన్ గాడి మీద కొడుతున్నాను కానీ యాహాన్ గాడు ఎప్పుడు వస్తున్నాను చూస్తాను కొడుతున్నాను. ఆడు రావట్లే. పాటకి నాకు లేని పెద్దాడు వస్తుంది. వాడు ఎక్కడొస్తాడో ఏం చెప్తున్నాను. మొత్తం మీదకి వచ్చాడు. కానీ లోపల ఏమవుతుంది, భయం పడుతుంది. కొట్టే రిధం కరెక్ట్ రావట్లా, చూసే విధానం మారిపోయింది. ఎందుకో తెలుసా, నా జీవితంలో దేవుని స్తోత్రం చక్కగా లేను. పేరుకి పాస్టర్ కొడుకునే, పేరుకి దైవజనుడి బిడ్డనే, బట్ నేను చేసిన తప్పిదనానికి, నేను చేసినటువంటి స్థితికి, నాలో ఉన్న భయానికి నేను చేస్తున్న ప్రతిదీ కూడా వంకర టిక్కిర అయిపోతుంది. ఆమె దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నవ్వించడానికో లేకపోతే ఇంకోటి చెప్పడానికి కాదు. మన జీవితాల్లో, మన అంతరంగంలో మనము చక్కగా నిలబడకపోతే, చక్కగా లేకపోతే, మనం పాస్టర్ అయినా, పాస్టర్ కొడుకు అయినా, సోకాళ్ళు పర్సన్ అయినా, నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడు. ఆయన మాట్లాడాలి అని అంటే బయటికే కాదు, చక్కదనం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ గుడారంలో ఉన్నదా లేదా చూసుకో, మందసం ప్రభు మందసం. సోదరా ఓ సోదరి, ఆమేన్. నీ హృదయ గుడారంలో ఉన్నదా లేదా చూసుకో, మందసం ప్రభు మందసం. సోదరా ఓ సోదరి, హృదయ గుడారంలో. హల్లెలూయా. ఎక్కడుండాలట చక్కదనం? హృదయాంతరంగంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. దేవుని యొక్క బిడ్డలారా, పైకి అందముగా కనబడ్డా,
పైకి టాలెంటెడ్ పర్సన్ అయినా దేవుని స్తోత్రం, దేవుడు నిన్ను బలవంతునిగా చేయాలన్నా, దేవుని యొక్క వాక్కు ద్వారా నీవు జయ జీవితాన్ని పొందాలన్నా, దుష్టుని జయించాలన్నా, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేర్చబడాలన్నా, నరపుత్రుడా, దేవుని బిడ్డ, దేవుని యవనస్తుడా, దైవజనుడా, ఇక్కడున్నటువంటి వారలారా, ఐ టెల్ యు, యు నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్ పర్ఫెక్ట్లీ. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. ఆమేన్, హల్లెలూయా. చక్కగా నిలబడాలి. అయితే చక్కగా ఎవరు నిలబెడతారు మనల్ని? మనకు మనం నిలబడలేమా అంటే? నిలబడలేము మనం. ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, మరి ఎలా నిలబడతావు నువ్వు? ఎలా నిలబడతాను నేను? ఎలా నిలబడితే దేవుడు మనతో మాట్లాడతాడు? దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు ఆయన ఎందుకు మనం నిలబెట్టాలనుకుంటాడు? దైవ సన్నిధిలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 1:30 దాకా అని చెప్పారు, కానీ 1:30కి సిగ్నల్ రాలే. ఏ సిగ్నల్? మీ ఆలోచన అంతా ఆడే ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని దైవ సన్నిధిలో మనం అందరం కూడా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవండి ప్రియులారా, ఒక చక్కని మాట మీ కొరకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చక్కగా నిలబడ్డానికి దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధిలో you want to be excellent young man, if you want to be a excellent Christian young man, దేవుని స్తోత్రం కలిగిన గాక, what we need to do is, దేవుని స్తోత్రం, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. స్తోత్రం చదవండి. హల్లెలూయా. అమ్మా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు, ఆశ్చర్యములు, ఆ సంగతులు నాకు బహుగా తెలిసి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 1, నీవు చక్కగా దేవుడు నీతో మాట్లాడే, దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకురావాలి అని అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక, మొట్టమొదటి పాయింట్ యూ నీడ్ టు రైట్ డౌన్. దేవుని స్తోత్రం కలిగిన గాక, ఎంబ్రేస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఒకటి ఏంటి అనంట? ఎంబ్రేస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. దేవుడు నిన్ను సృష్టించిన విధానములో, దేవుడు నిన్ను తయారు చేసిన విధానములో, దేవునికి ఇచ్చిన తలాంతులు, దేవుని స్తోత్రం, దేవునికి ఇచ్చిన గుర్తింపును, ఇది దేవుడిచ్చింది అని గుర్తించినప్పుడు నీవు దేవుని కొరకు చక్కగా నిలబడతావు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు నీడ్ టు ఐడెంటిఫై. నీకున్న తలాంతు నీవు గుర్తించాలి, నీకున్న కెపాసిటీ నీవు గుర్తించాలి, నీకున్నటువంటి గిఫ్ట్ నీవు గుర్తించాలి, నీకున్న టాలెంట్ నీవు గుర్తించాలి. ఎప్పుడైతే దీన్ని నీవు గుర్తిస్తావో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బెన్నీని ఇక్కడ ఉన్నాడు. ఒకసారి పాస్టర్ ఎలీషా గారు, నేను పిడుగురాళ్ళలో దేవుని స్తోత్రం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు వెళ్ళాం వాళ్ళ ఇంటికి. మీకు తెలియదు, మీకు గుర్తుండదో ఉండదో. వాక్యం చెప్పడానికి అన్నా నేను ఇద్దరం వెళితే, ఆ బావా నేను ఇద్దరం వెళ్ళాం. నైట్ పూట బజార్లో మీటింగ్ జరుగుతుంది. వాక్యం ఎలీషాబాబు గారు చెప్పారు, పాటలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు కదా బెన్యహీను, చూడడానికి చిన్నగా ఉన్నాడు, కానీ ఎప్పుట్లో ఎంతప్పుడు ఉన్నప్పుడే కాంగో కొట్టేవాడు. వాడికి శక్తి లేకపోయినా ఇట్టా 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 ఇట్టనుకుంటూ కొట్టేవాడు. ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమయ్యాడు తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతామా? ఆమేన్, హల్లెలూయా. ఒక బెనీహీనే కాదు దేవుని స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక తలాంతు దేవుడిచ్చి ఉంటాడో, ఏదో ఒక గిఫ్ట్ దేవుడిచ్చి ఉంటాడో, ఏదో ఒక అభిషేకాన్ని దేవుడిచ్చి ఉంటాడో. అది పాడే వరమే కావచ్చు, కొట్టే వరమే కావచ్చు, స్తుతించే వరమే కావచ్చు, లేకపోతే దేవుని కొరకు ప్రయాసపడే వరమే కావచ్చు. అది ఏమిటో నీకు నీవుగా గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా.
ఒకవేళ నాకు చేత కాదులే, నేను కొట్టలేనులే, నేను పాడలేనులే, నేను చేయలేనులే అనుకుంటే దేవుడు నిన్ను బలపరచలేడు. దేవుడిని బలపరచాలి, దేవుడిని హెచ్చించాలి అని అంటే నీ టాలెంట్ను దేవుడికి ఇచ్చిన విధానాన్ని ఏం చేయాలట? గుర్తించాలి. చెప్పండి పక్కన వాళ్ళతో, గుర్తించాలి. చెప్పండి, గుర్తించాలి. చెప్పండి, గుర్తించాలి. ఏం గుర్తించాలి? ఏం గుర్తించాలి? ఎగ్జామ్లో మ్యాప్ ఇస్తారు మనకి కదా, ఏమిస్తారు? మ్యాప్ ఇస్తారు. శ్రీలంక గుర్తించండి. ఏం చేస్తా? ఆడబెడతా చెప్పు, ఆడబెడతా. శ్రీలంక దగ్గరే ఆమె గుజరాత్ అంటాడు, ఏం చేయాలి? గుజరాత్ మీదే పెట్టాలి. హైదరాబాద్ అంటాడు, ఏం చేస్తావు? రాజాయిపేటలో పెడితే రాయి తీసుకొని కొడతారు కదా కదా. ఎక్కడ పెట్టాలి? హైదరాబాద్లోనే పెట్టాలి. అట్లాగే నీ జీవితంలో కూడా ఏం చేయాలి? ఇప్పుడు నీ టాలెంట్ ఏంటో గుర్తించాలి. చాలామంది గుర్తించాం మనం. యవనస్తుల జీవితాల్లో ఉన్నది ఏంటంటే పక్కన వాళ్ళు చూడటం అలవాటు అయిపోద్ది, పక్కన వాళ్ళు ఒక్క టాలెంట్ని చూడటం అలవాటు అయిపోద్ది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు? 139వ కీర్తనలో చదవన్న మాట, దేవుని స్తోత్రం కలిగి, నన్ను కలగజేసిన విధము చూడగా. ఆమేన్. ఏం చూస్తున్నాడు? ఆయన కలగజేసిన విధానాన్ని చూస్తున్నాడు. పక్కన వాళ్ళు చూడటలేదు, పక్కన వాళ్ళు తలాంతులు చూడటలేదు. యవనస్తుడా, నీ తలాంత్ ఏంటో నీవు గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకో చక్కని మాట, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. అక్కడ చెప్పండి కూడా, ఆమేన్. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వినాలంటే ఎక్కడ కూర్చోవాలట? యేసయ్య యొద్ద కూర్చొని నేర్చుకోవాలి. ఆయన చక్కగా నిలబెట్టగలిగిన వాడు. అందుకంటాడు, నన్ను కలగజేసిన విధమును చూడగా. పక్కన చోటల్లా నీలో ఉన్నదేంటో నీకు నీవుగా గుర్తించాలి. నువ్వేం చేయగలవో, పాడగలవా, ప్రార్థించగలవా, వాక్యం చెప్పగలవా, దేవుని పరిచయం చేయగలవా, దేవునికి సహకరించగలవా, అది ఏమిటో నీకు నీవు గుర్తించి ఆయన కొరకు నీవు ముందు రాగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నన్ను ఎవడు గుర్తించట్లేదంటే గుర్తించడు. ఎవడు గుర్తించడు? ఎవడు కాడు తోపు కదా, అంతేనా? ఎవడెందుకు గుర్తిస్తాడు నిన్ను? ఎవడెందుకు గుర్తిస్తాడంటే మన టాలెంట్ మనం చెప్పుకోవాలా, మన టాలెంట్ మనం ప్రూవ్ చేయాలి, మన టాలెంట్ మనము ఇతరులకి చూపించాలి. అప్పుడు నీకు అవకాశం వస్తుంది. అంతేగాని యవనస్తుడు వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, నన్ను పిలవట్లేదు, నన్ను చేయట్లేదు అంటే ఎవడు గుర్తించడో. సంఘంలో నువ్వు గుర్తించబడాలంటే యూ నీడ్ టు యూజ్ యువర్ టాలెంట్. ఆమేన్. స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇచ్చేవాళ్ళే తీయాలి. ఏమి ఇవ్వాలి? ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. డబ్బు ఇవ్వగలవా? ఇయ్యి. ప్రార్థించగలవా? ప్రార్థించు. ఉపవసించగలవా? ఉపవసించు. నన్ను ఎవరు గుర్తించట్లేదంటే నా ప్రార్థన అవకాశం ఇట్లా దేవుడు ఇయ్యడు. ప్రార్థన చేయమంటే పక్కన పాటు నువ్వు చేయి. మరి నువ్వెప్పుడు చేసేది? నీ ప్రార్థన ఎప్పుడు గుర్తింపు వస్తుంది? నీ యొక్క తలాంతు ఎప్పుడు గుర్తింపు వస్తుంది? నీ కుటుంబం ఎప్పుడు గుర్తించబడుతుంది? నీ యొక్క జీవితం ప్రార్థనా జీవితం అని ఇతరులకి ఎలా తెలుస్తుంది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను బైబిల్ కాలేజీలో హర్యానాలో చేస్తున్నప్పుడు ఒకడు ఉండేవాడు, తమిళనాడు కుర్రాడు. వాడు ఎప్పుడు టక్కేసుకుంటాడు, ఇక్కడ దాకా ప్యాంట్ కడతాడు. ఏడు దాకా కడతాడన్నా, ఏడు దాకా కడతాడు, పొట్ట మీద కడతాడు.
చూడటానికి కారంగా ఉంటాడు, ఎప్పుడు క్లాస్ ఎండవు, ఎప్పుడు ఏం చేయడు. అందరూ అనుకునేవాడు వీడు సోంబేరుడేమో, ఏం చేయడేమో అనుకునేవాళ్ళు, అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎగ్జామ్స్ వచ్చాయి, ఫైనల్ ఎగ్జామ్స్, కూర్చున్నాడు. వాడు రాశాడు, కాలేజీ టాపర్ ఉన్నాడు. అమ్మాన్ ఎట్లున్నాడు? టాపర్ ఉన్నాడు. ఏం చేశారు తెలుసా? అరే ఇప్పుడు దాకా మనం పిచ్చోడు అనుకున్నాం, వీడికి ఏం తెలియదేమో అనుకున్నా అని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో అడ్మిన్గా అపాయింట్ చేశారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను కలగజేసిన విధానం నువ్వే గుర్తించాలి. అప్పుడు దేవుడు చక్కగా నిలబెడతాడు నిన్ను. ఎవరు నిన్ను ప్రోత్సహించడు, ఎవరు నిన్ను బలపరచడు. యు నీడ్ టు ప్రూవ్ యువర్ ఐడెంటిటీ బిఫోర్ గాడ్. యవనస్తుడిగా నీకు బలం ఉంది, యవనస్తుడిగా నీకు వాక్యం ఉంది, యవనస్తుడిగా జయించగలిగిన శక్తి ఉంది, సాధించగలిగిన గుణం ఉంది. ఆ దేవుని స్తోత్రం, దేన్నైనా చేయగలిగిన సామర్థ్యత నీకుంది. అయితే ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని దేవుని స్తోత్రం ఉపయోగపడేటట్లుగా నీవు ఉపయోగించుకోవాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చదవండి ఆ మాట. 139వ కీర్తన దేవుని స్తోత్రం కలిగిన 14వ వచనంలో దేవుడు చక్కని మాట, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీలో ఉన్న తలాంతు ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి. నీలో ఉన్న టాలెంట్ ఇతరులు ఆశ్చర్యపడేటట్టుగా కావాలి. ఆశ్చర్య కార్యములు ఇతరులు గుర్తించేటట్లుగా చేయాలి. ఆమేన్. అరే ఈమె ఇంత ప్రార్థన చేస్తుందా, అరే ఇంత చక్కగా పాడుతుందా, ఈమె ఇంతగా పనిచేస్తుందా, ఈమె ఇంతగా సహకరిస్తుందా, ఇతడు ఇంతగా తోడ్పడతాడా. ఆమేన్. 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా పీవైపీకి యూత్కు నన్ను ఎన్నుకున్నారు సెక్రటరీగా. మా ట్రెజరర్ గారు, స్టేట్ ట్రెజరర్ గారు ఏమన్నాడంటే, ఇంత క్రితం ఏదైతే కమిటీ చేశారో, ఏదైతే వర్క్ చేశారో అందరిలాగే వీళ్ళు కూడా చేస్తారులే, ఏమవుతుందిలే తోసేద్దామని తోసేశారట. వాళ్ళు అన్న మాట. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని, అప్పటి వరకు మాకు గుర్తింపు లేదు, అప్పటి వరకు మేము ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే ఆ పొజిషన్ వచ్చిందో మా టాలెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించాం. అక్టోబర్ 2వ తారీఖున స్టేట్ వైడ్గా మీటింగ్ పెడితే మా ప్రెసిడెంట్ గారు అన్నాడు, మహా వస్తే ఒక 500 నుంచి 600 వస్తారు, అంతకన్నా ఎక్కువ రాడు అన్నాడు. ఎవరు? మా ప్రెసిడెంట్ గారు. మా ప్రెసిడెంట్ కూడా మెయిన్, ఆయన యూత్ ప్రెసిడెంట్ కాదు, అంతే అన్నాడు. కానీ తిరిగి చూస్తే దరిదాపుగా 1200 మంది గ్యాదర్ అయ్యారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ ప్రభావం ఎక్కడికి పోయిందంటే ఆంధ్ర ఐపీసీ కూడా పోయింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నోయలయ్య గారు, అరే వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పేసి మా ప్రెసిడెంట్ని అక్కడ వాక్యం చెప్పడానికి పిలిపించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవడని చెప్పారా? సార్ నోయల్ గారు మమ్మల్ని గుర్తించండి. ఎవరైనా చెప్పారా? సార్ మమ్మల్ని గుర్తించడని. నీవు చేసే పనిని బట్టి నీకు గుర్తింపు వస్తుంది. నువ్వు సోమరిగా ఉంటే గుర్తించరు. నీ పనిలో నిపుణత కలిగి ఉంటే దేవుడు అంటాడు, పనిలో నిపుణత కలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? రాజుల యొద్ద. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. రాజుల యొద్ద దేవుడిని తీసుకెళ్తాడు, అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం, దేవునికై వాడుకుంటాడు. నువ్వు యవనస్తుడివైనా, దేవుని స్తోత్రం యవనురాలువైనా, ఎవరైనా సరే నిన్ను కలగజేసిన విధానాన్ని నీవు గుర్తించినప్పుడు దేవుని స్తోత్రం, యు విల్ బీ ఎట్ కింగ్స్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు బలవంతుడి, బలహీనరాలు కాదు. నీలో జీవవాక్యం ఉంది, నీలో దుష్టుని జయించగలిగిన కెపాసిటీ ఉంది. అందుకే అంటాడు, యు నీడ్ టు రికగ్నైజ్ యువర్ ఐడెంటిటీ, నాట్ అదర్స్. ఆమేన్, హల్లెలూయా. గుర్తిస్తున్నావా నీ ఐడెంటిటీని? గుర్తిస్తున్నావా నీకున్నటువంటి విధానములో? గుర్తిస్తున్నావా నీకున్న తలంపులో? గుర్తిస్తున్నావా నీకున్నటువంటి ఎబిలిటీని? దైవజనుడు, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఐ వాంట్ టు ఎంకరేజ్ యు యవనస్తులారా. దేవుని స్తోత్రం. నీవు ఎప్పుడైతే నీ యొక్క కెపాసిటీ నీవు గుర్తిస్తావో నీకు ఆశ్చర్యం కలిగించే సంగతులను దేవుడు చేస్తాడు. దానియేలు, ఆమేన్,
ఎవరు గుర్తించలే ఆయనే, ఎవరు పట్టించుకోలేదు ఆయనే, ఎవరు కూడా ప్రోత్సహించిన వారు కాదు ఆయనే. దేవుని స్తోత్రం కలిగిన గాక. తనకున్నటువంటి కెపాసిటీ అని గుర్తించాడు. ఇదిగో రాజా, మేము చెప్పడానికి సమర్థులం కాదు, కానీ మేము ప్రార్థన చేస్తాం, మా దేవుడు మాకు బయలుపరుస్తాడు, మా దేవుడు గొప్పోడు అని ఎప్పుడైతే సవాలు విసి ప్రభు కొరకు వారు నిలబడ్డారో, ప్రార్థనాపరులుగా చేయబడ్డారో, ఎక్కడ నిలబడ్డారో వాళ్ళు రాజుల ఎదుట నిలబడ్డారు. వారి విధానాన్ని బట్టి దేవుని స్తోత్రం కలిగిన గాక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. యవనస్తుడా, రోషం కలిగి ప్రార్థించే వ్యక్తిగా తయారుగా, రోషం కలిగి నీకున్న కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి తయారుగా. మౌనంగా ఉండదు ప్రభు కొరకు. నువ్వు మౌనంగా ఉన్నంత కాలం ఎవరూ కూడా నిన్ను గుర్తించరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీతో చక్కగా మాట్లాడాలి అని అంటే రెండవదిగా చూడండి, ఇఫ్ యు వాంట్ టు బి ఎక్సలెంట్ క్రిస్టియన్, దేవుని స్తోత్రం, యంగ్ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎక్సలెంట్ క్రిస్టియన్ యంగ్ పర్సన్, రెండవదిగా చూడండి, దేవుని స్తోత్రం కలిగిన ఒక చక్కని మాట మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదవండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఒక యవనస్తుడైనటువంటి దైవజనుని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట రాస్తున్నాడు. చదువుతారా? దైవజనుడా, అమ్మా, దైవజనుడు సన్నద్ధుడై, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమై ఉండాలంట? దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. దైవజనుడు అనగా దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ తిమోతి చాలా యవనస్తుడిగా ఉన్నాడు. అనగా యవనస్తుడి గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యవనస్తుడా, నేను నీతో మాట్లాడాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా, నీలో ఉన్న తలాంతుని గుర్తించాలన్నా, నెంబర్ 2, దేవుని స్తోత్రం, యు నీడ్ టు బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటి? మనము దేవునిలో పారకపోయిన వేరులాగా చేయబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వేర్లు ఎట్లుంటాయి? వేర్లు కనపడతాయా? కనపడవు. ఇందాకలా దైవజనుడు చెప్తూ ఒక మాట అన్నాడు, మీరు వాక్యం మీలో నిలవాలి. ఇఫ్ యు వాంట్ టు బి ఎ గ్రేట్ ఎక్సలెంట్ క్రిస్టియన్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, యు నీడ్ టు రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదానికి సిద్ధపడిన వారై, ప్రతి విషయంలో కూడా నిపుణత కలిగిన వారై, దేవుని కొరకు నాటబడినటువంటి పిల్లలుగా మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చేయాలి? నాటబడాలి. ఆమేన్. దేవుడు మీ ప్రార్థన అన్నట్టున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. భోజనం రెడీ అయిందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యంలో నాటబడినప్పుడు నీవు ఒక ఉన్నతమైనటువంటి చక్కని లీడర్గా చేయబడతావు. నేను ముగిచ్చేస్తాను, ఎందుకంటే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మీరు నాటబడాలి. నీ యొక్క కెపాసిటీ నీవు గుర్తించాలి. దేవుని వాక్యములో నీవు నాటబడాలి. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే నేను మూసేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 11 వర్డ్స్ 18. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దేవుని అమ్మా, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. నిలబెట్టువాడు ప్రభు, తలాంతు ఇచ్చినవాడు ప్రభు, కృపిచ్చినవాడు ప్రభు. అంటే ప్రతి విషయంలో కూడా నీవు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తివిగా కనబడాలి. దేవుడిని ఎందుకు కనపరచబడాలి? ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇచ్చిన కృప అని నీవు ఎప్పుడైతే దేవునికి మహిమ తెచ్చే వ్యక్తివిగా ఉంటావో, దేవునికి స్తోత్రం, నీవు చక్కగా అన్ని విషయాల్లో కూడా ఎదుగుతావు. చాలామంది తలాంతుని బట్టి గర్వపడతారు, తలాంతుని బట్టి అతిశయిస్తారు, స్థితిని బట్టి అతిశయిస్తారు, కులమును బట్టి అతిశయిస్తారు, ధనమును బట్టి అతిశయిస్తారు,
అందమును బట్టి అతిశయిస్తారు, వారికి ఉన్న కృపావరమును బట్టి అతిశయిస్తారు. కానీ ప్రియులారా, అవి ఇచ్చినవాడు ప్రభు అని నీవు గుర్తించాలి. వేరు భూమిలో లోతుగా పాతుకొని పోయింది కాబట్టి చెట్టు బలంగా ఉంది, ఫలాలు బలంగా వస్తున్నాయి. అంతేగాని ఆ ఫలాలు అతిశయిస్తే, ఆ చెట్టు అతిశయిస్తే లోపల వేరు పనిచేయకపోతే నీ వేస్ట్. ఆమేన్. అందుకే నేను అంటాను, నీ విధానాన్ని నువ్వు గుర్తించినప్పుడు దేవుడే నన్ను ఇలాగు చేశాడని నువ్వు ప్రభువుకి మహిమ తెచ్చే బిడ్డగా ఉందువుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా ఎప్పుడైతే నీవు ఉంటావో నేను అంటాను, దేవుని స్తోత్రం కలిగిన గాక, యూ విల్ బికమ్ ఏ గ్రేట్ అండ్ ఎక్సలెంట్ క్రిస్టియన్ యంగ్ పర్సన్ అండ్ యంగ్ ఉమెన్. ఆమేన్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. మనం త్వరగా ముగించుకొని ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనమందరం కూడా మోకరిద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. టైం లేదు, తర్వాత దేవుని చేతి మీద మరొకసారి చూద్దాం. కాబట్టి దేవా, నన్ను నీ కృపచేత బలపరిచి చక్కగా నిలబట్టుకు సహాయం చేయ ప్రభువా. నేను చక్కగా నిలబడాలి అని అంటే, ఒకటి, నాలో ఉన్న నీవిచ్చినటువంటి ఐడెంటిటీని గుర్తించే కృప దయచే. 2, నీ యొక్క వాక్యములో నేను రూటెడ్ చేయబడ్డానికి సహాయం చేయ ప్రభువా. నీ వాక్యమును బట్టి అతిశయించుటకు కృప దయచే ప్రభు అని. దేవుని వాక్యములో బలంగా ఎవరైతే నాటబడతారో వారు బహుగా ఫలిస్తారు. ఎవరి బిడ్డ నువ్వు ఫలించాలి, ఎవరి బిడ్డ నువ్వు అభివృద్ధి పొందాలి. మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. తల్ల వంచుదాం. 2 నిమిషాల్లో మనం ముగించేసుకుంటున్నాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, యవనస్తుల కూడికలో అద్భుతమైన రీతిలో ఉదయం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు క్రమముగా మర్యాదగా జరిగిస్తూ వచ్చారు. అయ్యా, అదిగో తండ్రి, చాలా అద్భుతమైన విషయాలు మీ దాసుని నిలబెట్టుకొని యేసుదాస్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మేము బలవంతులం, నీ వాక్యమందు నిలిచి ఉండవలసిన వారం. మేము ఈ లోకంలో జయించడానికి నీ కృప మాకు ఆధారం. అయ్యా, అదిగో తండ్రి, అది చక్కగా మాలో ఇంప్లిమెంట్ కావడానికి మాలో ఉన్న తలాంతులు నీవిచ్చినవని గుర్తిరిగి నీకు ఎక్కడ ఉన్న మేము మహిమ తెచ్చుదము కాక. నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవించుటకు కృప దయచేయమని వెళుచున్న మా అందరితో మీ కృపా సన్నిధిని తోడించి తిరిగి 2వ సెక్షన్లో మేము కలుసుకుని పర్లేదు నీ కృప కలిగి రస్తాలకు అప్పగించుకుంటూ యేసుగణ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం ఇచ్చే, యేసు నామం ఇచ్చి, యేసు రక్త సంపూర్ణ జయం కలుగునుగాక. దయచేసి గమనించండి, ఎవరైతే క్విజ్ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొందాలి అనుకుంటున్నారో మీ పేర్లు